నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబిక ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటూ 2024 జనవరి నుంచి జనవరి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. జనవరి నెలలో రాశి ఫలితాలు చూసుకుంటే కొంత మంచి స్థానాధిపతులు అంటే దశమ స్థానాధికారకుడు బాగున్నాడు కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగపర విషయాల్లో ఈ నెలలో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. అంటే ఉద్యోగపరంగా మీరు చేస్తున్న దానికన్నా కూడా కొంత బెటర్మెంట్ ఉండడానికి, సక్సెస్ రావడానికి, అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వ్యాపార పరంగా కొత్త మార్గాలకు వెళ్ళే అవకాశం, కొత్తగా కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే బిజినెస్ పర విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కానీ, డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కువగా రాహు బాగున్నాడు కాబట్టి విదేశీ ప్రయత్నాలు ఇన్ని రోజుల నుంచి మీరు చేస్తున్న కలవని విదేశీ ప్రయత్నాలు ఈ రాశి వారికి ఈ టైంలో చేసుకుంటే మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. స్వదేశం కన్నా విదేశాల్లో స్థిరపడే అవకాశం కానీ, డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ద్వితీయంలో వ్యయాధిపతి శుక్రుడు కలిసి కూర్చున్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు, అనవసరమైన టెన్షన్స్ ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. అంటే ధనపూర్వక విషయాల్లో కొంత అనుకూలంగా లేకపోవడం, కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాన్ని కానీ, గవర్నమెంట్ విషయాల్లో కానీ ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా సక్సెస్ రావడానికి, చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వృత్తి విషయాల్లో అండ్ వ్యాపార విషయాల్లో మామూలుగా ఉన్నట్టు స్త్రీలకి వారు అనుకున్న పనులు తొందరగా జరగడానికి, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. లవ్ అఫైర్స్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల స్థానం కానీ, భార్యాభర్త విషయంలో కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కాబట్టి రాశి వారికి ఏది చేసుకున్నా కూడా మంచి డెవలప్మెంట్, సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ రాశి వారికి మిగిలిన విషయాల్లో కన్నా కూడా స్థిరాస్తులు, చరాస్తుల విషయాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు కానీ, మంచి డెవలప్మెంట్ కానీ అవకాశం కూడా కలిగి ఉంటారు. స్వదేశీయంగా వృత్తి పరీక్షలు కానీ ఏదైనా ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నారు కదా కూడా ఈ టైంలో ఏదైనా చేసుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కానీ, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు విద్య విషయంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. విద్య పరీక్షల్లో మంచి సక్సెస్ రావడానికి, మంచి డెవలప్మెంట్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. విద్య విషయంలో విద్యార్థులకు మంచి ఫలితాలతో పాటు యోగానికి కారకుడైన వాడు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాడు, చాలా డెవలప్మెంట్ ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి రాశి వారికి ఈ విషయాల్లో బెటర్మెంట్ అయితే జనవరి నెల అయితే చాలా బాగుంటే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ద్వితీయం అండ్ షష్టమాధిపతిలో ఉన్నాడు కాబట్టి కొంచెం అనవసరమైన ఖర్చులు ఏర్పడే అవకాశం కానీ, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడం కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. దీనివల్ల అనవసరమైన డిస్టర్బెన్స్ రావడానికి, కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే ఈ రాశి వారికి చాలా బెటర్, చాలా అనుకూలంగా ఉండడానికి, చాలా తప్పుపడడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఈ రాశి వారికి అన్ని విధాలు కూడా వృత్తి వ్యాపారాల్లో డెవలప్మెంట్ కానీ, అనుకూలమైన ఫలితాలు కానీ, ఈ నెలలో కొంత పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. భార్యాభర్త విషయంలో ఇప్పుడు దాకా కూడా సఖ్యత లేనిది ఇప్పుడు సఖ్యత వచ్చే అవకాశం, మంచి డెవలప్మెంట్ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారంటే భార్యాభర్త విషయంలో కొంత డెవలప్మెంట్ కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ, కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత కుజుడు శుక్రుడు కలిసి కూర్చున్నారు కాబట్టి వ్యవహారిక విషయాల్లో అంటే ఇప్పుడు దాకా కూడా మీరు చేసుకున్న ఏదైనా చిన్న పని కానీ, పెద్ద పని కానీ కొంత వ్యవహారిక విషయాల్లో కొంత చికాకులు అయితే ఏర్పడే అవకాశం ఉంది. కొంత ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాలు అయితే ఇబ్బంది లేదు. ఎక్కువగా సాధ్యమంతరకు కూడా శివాభిషేకం చేసుకోవడం ఈ నెలలో కొంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.